భారత రాజ్యాంగంలో ఎందుకు రూపొందించారంటే మన దేశ చరిత్ర స్వతంత్రానికి ముందు చరిత్ర తెలిస్తే కానీ మనకి ఈ విషయం అర్థం కాదు. సో ఇప్పుడు నేను చెప్తాను, ఎవరికైతే రిజర్వేషన్లు కల్పించారో, ఎవరికైతే ఎస్టీ ఎస్సీ బీసీలకు ఎవరికైతే రిజర్వేషన్లు కల్పించారో వారిని కనీసం ఊర్లలోకి రానేలేదండి. ఊరు బయట ఇల్లు కట్టుకునే పరిస్థితి, బడిలోకి రానేలేదు, గుడిలోకి రానేలేదు. మీరు అంటుకుంటే మాకు మైల పడుతుంది అనే, ఇంకా నేను ఇక్కడ వాడలేని కొన్ని అసభ్యకరమైన పరిస్థితులు ఉండేవి. మీరు నడిస్తే ఆ పాదాలు ముద్రలు ఉండకూడదు కాబట్టి మీ వెనకాల తాటాకులు కట్టుకోండి, కొబ్బరికాయలు కట్టుకోండి, నడిచినప్పుడు ఆ పాదాల ముద్రలు తొలగిపోతాయి. అలాంటి పరిస్థితులు, అందుకనే రిజర్వేషన్లు ఇచ్చారు కానీ మరే కాదు. నెక్స్ట్ ఇంకా ఆ చట్టసభలో రిజర్వేషన్లు పెట్టినప్పుడు జస్ట్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు, 10 ఏళ్ల వరకు రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి, 10 ఏళ్ల తర్వాత వాళ్ళ స్థితిగతులు మారితే తర్వాత మీరు తీసేయండి అని చెప్పారు. కానీ 10 ఏళ్ల తర్వాత వాళ్ళ స్థితిగతులు మన వాళ్ళు మార్చలేకపోయారు. అవి ఇంకా కంటిన్యూ అయితేనే ఉన్నాయి. ఇప్పుడు దగ్గర 8 ఇయర్స్కి అనుకుంటా మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు. నెక్స్ట్ ఓటు హక్కు ప్రతి ఒక్కరికి, కుల మత జాతి లింగ వర్ణ వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ మహిళలకు ఓటు హక్కు. అప్పటి వరకు మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశాలు ఒక రెండే, ఒకటి యుఎస్ఏ, నెక్స్ట్ న్యూజిలాండ్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం న్యూజిలాండ్. తర్వాత మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేదు, మీరు వర్ణ వివక్ష చూపించొద్దు, జాతి వివక్ష చూపించొద్దు, లింగ వివక్ష చూపించొద్దు అని చెప్పి మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించారు. నెక్స్ట్ అందరికీ విద్య. సో ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎవరికైతే రిజర్వేషన్లో ఉన్న కులాలు ఉన్నాయో వాళ్ళకు కూడా విద్య కల్పించాలి. విద్య ద్వారానే వాళ్ళు డెవలప్ అవుతారు కాబట్టి విద్యలో కూడా వాళ్ళకి అవకాశం ఉండాలని చెప్పి అందరికీ విద్య అనే అంశాలు తీసుకొచ్చారు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, టైం సరిపోదు కాబట్టి నేను అక్కడికే కంక్లూడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు కొంతమంది ఈ మధ్య కాలంలో ఆల్రెడీ గాంధీ గారిని ఎంత డీమెరిట్ చేయాలో అంత డీమెరిట్ చేసేసారు. నాకు తెలిసి నా ఒపీనియన్ ప్రకారం గాంధీ గారి పేరు మరొక 25 సంవత్సరాల తర్వాత మన దేశంలో వినపడదు. ఇప్పుడు వాళ్ళ దాడి భారత రాజ్యాంగం మీద, అంబేద్కర్ గారి మీద. సో కొంతమంది రాజ్యాంగాన్ని మార్చాలి అనే వింతవాదన తీసుకొస్తున్నారు ఈ మధ్య. సో మన పక్క దేశాలు చూస్తూనే ఉన్నాం, అక్కడ రాజ్యాంగ వ్యవస్థలు బలహీనమైనవి కాబట్టి శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, అలాంటి వ్యవస్థలు కుప్పకూలిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. సో మన రాజ్యాంగాన్ని కనుక మనం మార్చినట్లయితే మన దేశ పరిస్థితులు కూడా విచ్ఛిన్న దేశ ముక్కలయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి మన రాజ్యాంగం కోసం మనందరం కష్టపడాలి. మీకు అందరికీ ఏం చెప్తున్నంటే, మీరు మనమందరం అప్కమింగ్ టీచర్స్ మన స్టూడెంట్స్ చెప్తేనే వాళ్ళ సమాజంలోకి వెళ్ళి చర్చ జరుగుతుంది. అందుకనే మీకు చెప్తున్నాను. సో మనం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత భారతీయులుగా ప్రతి ఒక్కరిపైన ఉంది. సో ఇంతటితో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, జై భారత రాజ్యాంగం, జై భీమ్.